4,000 వాచ్ అవర్, 1,000 సబ్స్క్రైబర్. ఈ రెండు ఉంటే చాలు మీ యూట్యూబ్ ఛానల్ మోనటైజ్ అయిపోద్ది. 1,000 సబ్స్క్రైబర్ ఎలాగైనా కంప్లీట్ చేయొచ్చు. చాలా మందికి 4,000 వాచ్ అవర్ కంప్లీట్ చేయడానికి చాలా మంత్స్ పట్టేస్తుంది. ఒకరికైతే 3 months, ఇంకొకరికైతే 5 months. ఇంకెంత చేసినా కంప్లీట్ అవ్వలేకపోతే యూట్యూబ్ లో విన్ అవ్వాలంటే లక్ ఉండాలని చెప్పి ఇంకో యూట్యూబ్ ని మొత్తం వదిలేస్తారు. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. చాలా మంది స్మాల్ క్రియేటర్స్ అండ్ బిగినర్స్ కి ఇది తెలియదు కూడా. ఈ వీడియోని ఎందాక చూస్తే మీ యూట్యూబ్ ఛానల్ 2 months లోపు ఎలా మోనటైజ్ చేసుకోవాలో చెప్తాను. లేకపోతే మీరు కూడా అందరిలాగా 1 year యూట్యూబ్ ని ట్రై చేసి లక్ గేమ్ అని చెప్పి వదిలేస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందాక చూడండి. 4,000 వాచ్ అవర్ మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అది కూడా 1 to 2 months లోపే. నేనేమి అబద్ధం మాట్లాడలేదు, నేనేమి ఫేక్ గురు కాదు కూడా. ఇది చూడండి, 4,000 వాచ్ అవర్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చేసి 2,40,000 మినిట్స్. అంటే యూట్యూబ్ నుంచి మీరు 2 minutes యావరేజ్ డ్యూరేషన్ తీసిన, మీరు అప్లోడ్ చేసిన వీడియోని ఎవరైనా 2 minutes చూసారనుకోండి, మీ యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes. సో 2,40,000 minutes డివైడెడ్ బై 2 minutes ఈజ్ ఈక్వల్ టు 1,20,000 వ్యూస్. మీ ఎయిమ్ వచ్చేసి ఈ 1,20,000 వ్యూస్ ఎలా తెచ్చుకోవడం ఆలోచించాలి. ఇది మీ ఎయిమ్ అండ్ టార్గెట్ కూడా. ఒకవేళ మీ వీడియోని 5 minutes ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, మీ యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి 5 minutes. అంటే 2,40,000 minutes డివైడెడ్ బై 5 minutes ఈజ్ ఈక్వల్ టు 48,000 వ్యూస్ తెచ్చుకోవడమే. కానీ 3 minutes యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అండ్ 5 minutes యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తెచ్చుకోవాలంటే మీ వీడియో లెంత్ని సింపుల్గా ఇంక్రీజ్ చేయడమే. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయాలంటే మీ వీడియో ఒక టాపిక్ బాగుండాలి అండ్ మీరు ప్రొవైడ్ చేసిన ప్రతి వీడియో క్వాలిటీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 1,20,000 వ్యూస్ అంటే 2 minutes యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీ వీడియోకి ఎలా తెచ్చుకోవాలో చెప్తాను చూడండి. మీకైతే 4 strategies షేర్ చేస్తాను. ఈ 4 strategies యూస్ చేసుకుని 1,20,000 వ్యూస్ ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇందాక చెప్పినట్టే క్వాలిటీ కంటెంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే ఈ 3 basics మీరు మాస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్ స్క్రిప్ట్, గుడ్ ఎడిటింగ్, గుడ్ ఇన్ఫర్మేషన్. కానీ దీంట్లో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అదేమిటో చూపిస్తా చూడండి. స్క్రిప్టింగ్లో 3 sub headings ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంట్రో, సెకండ్ వన్ కంటెంట్, థర్డ్ వన్ అవుట్రో. ఇంట్రోలో ఫస్ట్ 15 seconds చాలా క్రూషియల్. ఈ 15 secondsని హుక్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ 15 seconds ఆఫ్ వీడియో డిసైడ్ చేస్తుంది మీ వీడియో వైరల్ అవ్వాలా కాకూడదా. చాలా మంది బిగ్ యూట్యూబర్స్ ఇదే చేస్తారు. వాళ్ళు ఫస్ట్ 15 seconds ఆఫ్ వీడియో అసలు ఈ వీడియో ఎందుకు చేస్తారని చెప్పి చెప్పేస్తారు ఆడియన్స్కి. అంటే మీ వీడియోలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్లిప్ కానీ స్టార్టింగ్ 50 seconds క్లిప్ వల్ల వ్యూవర్స్ ఫుల్ వీడియో చూసేలాగా సెట్ చేసుకుంటారు. కానీ చాలా మంది స్మాల్ క్రియేటర్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్తారు. సో దీనివల్ల వ్యూవర్ అటెన్షన్ అనేది గ్రాబ్ అవ్వదు. సో ఈ వర్డ్స్ని అయితే అవాయిడ్ చేయండి. కంటెంట్లోకి వెళ్తే మీ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది బాగుండాలి. స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలంటే చిన్న పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా అర్థమవుతుందో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది 1 to 1 అంటే ఒక మెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేయబడదు. అర్థమైందా? అవుట్రోలో ఇన్ని కాల్ టు యాక్షన్ అయితే ఇవ్వచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఈ వీడియో చూడండి. ఎడిటింగ్లో వస్తే మీకు నచ్చిన ఏదో ఒక నీష్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఆ నీష్ ఒక టాప్ క్రియేటర్ ఉంటారు కదా, ఆ టాప్ క్రియేటర్ ఒక ఎడిటింగ్ ఎలా చేస్తున్నారో చూసి దాని విధంగా ఎడిటింగ్ చేసేలా ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్, మీ స్క్రిప్ట్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కానీ మీ ఇన్ఫర్మేషన్ బాగోలేదు. సో మీరు ఎప్పుడైతే వీడియో క్రియేట్ చేస్తారో మీ వీడియో 10 మందికి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే వ్యూవర్స్కి తెలియని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. లేకపోతే మీ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు, మీ వీడియో సజెస్ట్ కూడా అవ్వదు వేరే వాళ్ళకి. సో ఎప్పుడైతే వీడియో క్రియేట్ చేస్తారో 10 మందిలో తెలియని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారో చూడండి. నా కంటెంట్ క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయని చెప్పి మీకు అర్థమే ఉంటుంది. పాటికి 48,000 వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ హార్డ్ వర్క్ కూడా ఫలితం దక్కిద్ది. కానీ నేనేమనుకుంటా అంటే మీరు కంప్లీట్ చేయలేకపోతే 48,000 రీచ్ అవ్వలేరు. కానీ ఏం పర్వాలేదు, నేను ఉన్నాగా. ఇప్పుడు నేనైతే 5 strategies అయితే షేర్ చేస్తాను. ఆ 5 strategies ఫాలో అవుతే చాలు. కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. 2 months లోపు కంప్లీట్గా రీచ్ అయిపోతే మీ 4,000 అవర్స్ కంప్లీట్ అయిపోద్ది. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాచింగ్ ట్రెండ్. 4,000 వాచ్ అవర్ మీరు కంప్లీట్ చేయకపోయినా ఒకటే రీజన్, వ్యూస్ రాకపోవడం. వ్యూస్ రావాలంటే ట్రెండ్ పట్టుకోవాలి. లైక్ నాకు ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంటే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న పుష్ప మూవీ మీద ఒక వ్లాగ్ క్రియేట్ చేస్తాను. అలాగే మీరు కూడా మీకు సంబంధించిన నీష్లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ మీద వీడియో క్రియేట్ చేసేలా చూడండి. ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి సింపుల్గా. సెకండ్ వన్ ప్లేలిస్ట్. మీరు క్రియేట్ చేసిన ప్రతి టాపిక్ వీడియో దానికి ఒక రిలేటెడ్ వీడియో అయితే ఉంటుంది. ఆ రిలేటెడ్ వీడియోని రెండు కలిపి ఒక ప్లేలిస్ట్లోకి యాడ్ చేయండి. దీనివల్ల వచ్చిన వ్యూవర్స్ అందరూ ఏ వీడియో ఎక్కడ ఉందో ఎత్తుకోకుండా ప్లేలిస్ట్ ఉన్న వీడియోస్ అన్ని చూస్తారు. దీనివల్ల మీకు రిటర్నింగ్ వ్యూస్ అనేది పెరుగుతుంది అండ్ ఇంప్రెషన్ రేట్ కూడా పెరిగిద్ది. థర్డ్ వన్ వచ్చేసి అనలిటిక్స్. సో ట్రెండ్ అండ్ ప్లేలిస్ట్ వల్ల మీ వ్యూస్ అండ్ రిటర్నింగ్ వ్యూస్ అయితే పెరుగుతాయి. ఎప్పుడు ఈ వీడియోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూడండి. వీడియోస్ బాగా పర్ఫామ్ చేస్తుందంటే ఆ కీవర్డ్స్కి డిమాండ్ ఉన్నట్టు అర్థం. కీవర్డ్స్కి డిమాండ్ లేకపోతే మీ వ్యూస్ కూడా ఆటోమేటిక్గా రాదు. సో ఎప్పుడైతే మీ డిమాండ్ ఉన్న కీవర్డ్ మీద వీడియోస్ చేస్తే మీకు రీచ్ కూడా పెరిగింది, వ్యూస్ కూడా వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కొలాబరేషన్. మీ నీష్లో ఎవరో ఒక యూట్యూబర్తో కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ సేమ్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే మేమే కొంచెం ఎక్కువైనా అవ్వచ్చు.
సో దీనివల్ల మీకు కొత్త వ్యూవర్స్ అయితే వస్తారు, మీ రీచ్ కూడా పెరిగిద్ది. సో మీ 4,000 వాచ్ అవర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయ్యింది. కానీ ఇక్కడ చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే రేస్ అవుతాయి. వేరే యూట్యూబర్స్ నాతో ఎందుకు కొలబరేట్ చేస్తారు? సింపుల్ రీజన్, బెనిఫిట్. కొలబరేట్ చేయడం వల్ల నీకు బెనిఫిట్ ఉంటుంది, ఆపోజిట్ అతను కూడా బెనిఫిట్ వచ్చింది. లైక్ ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను, రెండో వీడియో మీరు అప్లోడ్ చేయండి, కింద టైటిల్స్ కింద నేమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చిన వ్యూవర్స్ 2 ఛానల్ విజిట్ అవుతారు, మీ రీచ్ కూడా పెరుగుతుంది గ్యారెంటీగా. కానీ ఇది ఎప్పుడు అవుతుంది అంటే మీ ఛానల్ అనేది ఫుల్లీ మానిటైజ్ అయ్యి ఉండాలి అండ్ సంథింగ్ యూనిక్ అయితే కనబడాలి ఆ యూట్యూబర్కి, లైక్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయడం. ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే లాస్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. 5th వన్, గివ్ అవేస్. మనోళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వీడియో చూడలేకపోయినా పర్లేదు అనుకుంటారు, కానీ గివ్ అవే ఇస్తారంటే గ్యారెంటీగా ఫుల్ వీడియో చూస్తారు. ఒకవేళ నేను ఫస్ట్ లో ఫ్రీ ఎయిర్పోర్ట్స్ ఇస్తానంటే మీరు లాస్ట్ దాకా ఉంటారు లేదా? అఫ్ కోర్స్ ఉంటారు, బికాస్ ఆఫ్ గివ్ అవే స్ట్రాటజీ. ఇది చాలా ఈజీ కనబడుతుంది కానీ అంతే డేంజరస్ కూడా. దీనివల్ల మీ ఛానల్ కూడా డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో చాలా గివ్ అవే ఇచ్చేస్తాను, నేను పెరిగిపోతాను అనుకోకండి, దాని తర్వాత ఈ ఎఫెక్ట్ మీ ఛానల్ పడిద్ది. ఒకవేళ మీరు గివ్ అవేస్ మీద ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు అనుకుంటే కంగ్రాచులేషన్, మీ 4,000 వాచ్ అవర్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే గివ్ అవేస్ ఇస్తారో మీరు వీడియో స్టార్టింగ్ లో ఇవ్వకూడదు, ఎండింగ్ లో ఇవ్వకూడదు. ఎప్పుడైతే మిడిల్ పార్ట్ కానీ లేకపోతే మిడిల్ పార్ట్ కొంచెం యువతలు కానీ ఇవ్వాలి. సో అప్పుడే వ్యూవర్స్ అనేది ఎటు ఇటు కదలకుండా చూస్తారు ఫుల్ వీడియో. ఈ స్ట్రాటజీస్ వల్ల 4,000 వాచ్ అవర్ అని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి, ఫస్ట్ 3 స్ట్రాటజీస్ వచ్చేసి ఆర్గానిక్. దీనివల్ల మీ ఛానల్ మీద ఏ ఎఫెక్ట్ పడదు అండ్ ఏం అవ్వదు కూడా. నెక్స్ట్ 3 months లోపు మీ 4,000 వాచ్ అవర్ ఎలాగైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీకు బెనిఫిట్స్ కూడా ఇది 3 స్ట్రాటజీస్ వల్ల, ఫస్ట్ 3. కానీ 4-5 స్ట్రాటజీస్ వల్ల మీ ఛానల్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు, డెడ్ అని అయిపోవచ్చు, లేకపోతే డిలీట్ అయిపోవచ్చు. నా తరపు నుంచి ఒక వార్నింగ్ అండ్ సజెషన్. సో వచ్చేసి 1 month కాదు 3 months టార్గెట్ పెట్టుకుని కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. సో దట్స్ ఆల్ వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్.